ఇక్కడికి చేసిన మాజీ మంత్రివర్గ వినోద్ గారు మరి సీమాంధ్ర కుట్రలు పటాపంచలు చేస్తూ ఇప్పటికీ నేను జేఎన్టీ స్టూడెంట్ నేను చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెండుదండలుగా ఉన్న మన శ్రీనివాస్ గౌడ్ అన్న, జేఏసీ కో చైర్మన్ గారు, మరి అదేవిధంగా కంప వేణుగోపాల్ గారు, మరి శ్యామ్ ప్రసాద్ గారు, మరి అనేక వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న జేఎన్టీ విద్యార్థులు, మరి అనేక మంది విద్యార్థులందరికీ ఈరోజు ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు. మరి ఇప్పటికీ సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మరి ఒక సివిల్ ఇంజనీర్గా ఆనాడు ఇరిగేషన్ కమిషనర్గా నియమితులైన మరి బ్రిటిష్ పాలనలో నియమితులై ఇప్పటికీ చెప్పుకుంటున్న విశాఖ ఓడరేవు కానీ, మూసీ నది కానీ, హిమాయత్ సాగర్ కానీ, మరి ఉస్మాన్ సాగర్ లాంటి ఎన్నిటికో కూడా మరి శిల్పి అయినటువంటి మరి విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు ఇప్పటి వరకు సీమాంధ్ర పాలనలో మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా మరి తెలంగాణ ప్రకటన రావడంతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన సేవలు గుర్తించడానికి 100 సంవత్సరాల క్రితం నుండి ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం. మరి ఆ రోజుల్లో ఒక చిన్న సమాచారం ఇవ్వాలంటే కూడా, ఒక ఉత్తరం రాయాలంటే ఇలా రాస్తే కనీసం 10 రోజులకు వచ్చేది. అలాంటి సమాచారం ఉన్న రోజుల్లోనే 100 రోజుల క్రితమే మరి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీని ఇంత ముందు చూపుతోటి మరి ఆయన ప్లాన్లు విశ్వేశ్వరయ్య చేసిన ప్లాన్లు మరి ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రోజు టెక్నాలజీ మరి అందుబాటులోకి వచ్చింది, అనేక టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కింది. మరి టెక్నాలజీ ముందుకు వచ్చినా కూడా ఈ రోజు అనేక మరి శాఖల మధ్యన అవగాహన లోపం కానీ, సమన్వయం లేకపోవడంతో మరి ఇప్పటికి కూడా ఎందరో భారత ఇంజనీర్లు అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు వెలుగులోకి రాలేని పరిస్థితి ఉంది. మరి విశ్వేశ్వరయ్య తర్వాత 100 సంవత్సరాల నుండి మరి ఇంజనీరింగ్ లో గ్యాప్ ఉందా అంటే అలాంటి గ్యాప్ లేదు. కానీ మా ఒకటి విద్యా విధానంలో ఫస్ట్ కొన్ని మార్పులు సక్రమంగా ఉన్నప్పుడు మరి అమలయ్యే విధానంలో కొన్ని మార్పులు వచ్చినా కూడా, కొన్ని లోటుపాట్లు వచ్చినా కూడా ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. కానీ మరి విద్యా విధానం రూపంలోనే మన మార్పుల విధానంలోనే మార్పు ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రం వెలువడ్డ తర్వాత మరి ఇంజనీరింగ్ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాత వారిని మనం తీసి పడేయమంటలేము. పాత ఇంజనీర్లు చేసిన మరి వాళ్ళ మూలాలను తీసుకొని మరి ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళని కానీ, భారత ఇంజనీర్లను కానీ మరి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ మరి ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే మరి తెలంగాణ రీకన్స్ట్రక్షన్ లో మరి ముందుకు పోతామని కూడా గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇలాంటి మరి ఈ రోజు సమయం తక్కువ ఇచ్చినందువల్ల 1 నిమిషం అన్నారు. ఆ 1 నిమిషం మేరకు మరి మేము విప్లవం ఎలాగో జేఎన్టీలో చాలా సార్లు మాట్లాడుకునేది ఉంది, కానీ మరి పెద్దలు మాట్లాడేది ఉంది కనుక ఈ రోజు ఏంటంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ డే వరకు మరి ఎలక్ట్రిసిటీ, సివిల్, మరి ఐటీకి మరి స్టూడెంట్ సంబంధించిన అన్ని శాఖల్ని కూడా మరి పొలిటికల్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే లీడ్ చేస్తున్నారో అదే విధంగా అందరినీ సమన్వయపరిచి మన రాష్ట్రంలో కూడా మరి భారతలో ఎంతో మంది మరి నూతన ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మరి మన అందుబాటులో ఉంది. సోషల్ మీడియా చాలా, ఫేస్బుక్ లాంటి మన వెబ్సైట్లు ఎన్నో ముందుకు వచ్చాయి. మరి అన్నిటి మీద కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందరినీ షేర్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయి మరి నెక్స్ట్ ఇంజనీరింగ్ డే వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఒక ప్రోగ్రాం నిర్వహించుకోవడానికి మరి అప్పటికి అధికారికంగా తెలంగాణ రాష్ట్రం వెలువడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రోగ్రామ్ గా చేసుకో